హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఫోన్లో జంక్ ఫైల్స్, క్యాచీ ఫైల్స్, ఇలా రకరకాల మనకు తెలియని టెంప్ ఫైల్స్ ఇలా చాలా వరకు మనకి మొబైల్లో రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా, దానివల్ల మనకి ర్యామ్ వేస్ట్ అవుతుంది, ఇంటర్నల్ మెమొరీ వేస్ట్ అవుతుంది, అలానే మొబైల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అలా మనం ఒక క్లిక్తో మనకి ఇవన్నీ క్లీన్ చేసి మనకి మొబైల్ అనేది ఫాస్ట్గా ఉండేదానికి చాలా యాప్స్ అనేది ఉంటాయి. బట్ దాంట్లో ఒక బెస్ట్ యాప్ అనేది నేను చూశాను ఫ్రెండ్స్. యాప్ ఏంటంటే ఆల్ ఇన్ వన్ టూల్ బాక్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ఇక్కడ స్పానర్ సింబల్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనం అనేది చాలా ఈజీగా మనం జస్ట్ ఒక క్లిక్తో మన మొబైల్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మనకి ప్లేస్టోర్లో దొరుకుతుంది. ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఆల్ ఇన్ వన్ యాప్ అని టైప్ చేయండి. చూడండి, ఇక్కడ ఆల్ ఇన్ వన్ టూల్ బాక్స్ అని వస్తుంది. క్లీనర్ అని ఫస్ట్లోనే ఉంటుంది. 4.7 రేటింగ్ ఉంది. చాలా మంచి యాప్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, నేను ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఓపెన్ చేస్తే మనకి దీని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి రోమ్ ఎంత ఫ్రీ ఉంది, ర్యామ్ ఎంత ఫ్రీ ఉంది, ఎస్డి కార్డు. ఓకే, రోమ్ అంటే ఇంటర్నల్ మెమొరీ, నాకు 89% డేటా ఉంది. ర్యామ్ చూడండి, 3 జీబీలో మనకి 2 జీబీ 70% కన్జ్యూమ్ అయింది. ఎస్డి కార్డులో 74%. ఓకేనా, ఈ విధంగా మనకి డేటా అంతా ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, కింద మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. క్లీన్ అని ఉంది, చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎన్ని ఫైల్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి అనేది చూడండి. ఇక్కడ ర్యామ్ అనేది ఎంత యూజ్ అవుతుందో. చూడండి ఫ్రెండ్స్, 1.3 జీబీ ర్యామ్. ఓకేనా, దీంట్లో చూడండి మనకి క్యాచ్ అనేది 370 MB ఉంది. టెంప్ ఫైల్స్ 56. ఓకేనా, యాప్ లెఫ్ట్ ఓవర్స్, ఓకేనా, ఏపీకే ఫైల్స్, ఇలా రకరకాలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి చూడండి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో అనవసరంగా రన్ అవుతుంటాయి. దీనివల్ల బ్యాటరీ అనేది త్వరగా మనకి తగ్గిపోతూ ఉంటుంది. అలానే మొబైల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎన్ని క్లీన్ చేయాలంటే జస్ట్ ఇక్కడ కింద క్లీన్ అని ఉంది కదా, క్లీన్ 1.28 MB అని ఉంది. ఓకేనా, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ డేటా అనేది అంతా క్లీన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు క్లీన్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి. క్లీన్ చేస్తే అది కూడా స్టాప్ అవుతుంది, అందుకని నేను క్లీన్ చేయను. చూడండి, జస్ట్ మీరు క్లీన్ కావాలి, ఇక్కడ క్లీన్ క్లిక్ చేస్తే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ బూస్ట్ అని ఉంది. ఓకేనా, మనకి ర్యామ్ బూస్ట్ కావాలనుకుంటే ర్యామ్ అనేది చూడండి రన్నింగ్ 44 యాప్స్ అనేది మనకి రన్ అవుతూ ఉన్నాయి. ఇవంతా మనకి అవసరం ఉండవు, అంటే అవసరం జస్ట్ మనం ఉపయోగిస్తాం కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి. జస్ట్ మనకి ఇక్కడ చూడండి కింద బూస్ట్ సెలెక్టింగ్ కొడితే మనకి 860 MB అనేది ఫ్రీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ టూల్ బాక్స్ అని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ యాప్ గురించి CPU కూలర్ ఉంటుంది, బ్యాచ్ ఇన్స్టాలేషన్, అంటే ఏదైనా అనవసరమైన ఫైల్స్ ఏమైనా ఉంటే బ్యాచ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, బ్యాకప్ చేసుకోవచ్చు సిస్టమ్ యాప్స్. ఓకేనా, యాప్ టు SD కార్డ్, అంటే మీ ఇంటర్నల్ మెమరీలో ఉండే డేటా ఏదన్నా SD కార్డ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి CPU కూలర్ క్లిక్ చేశాను. CPU అనేది స్కాన్ అవుతుంది. ఓకేనా, చూడండి మన టెంపరేచర్ అనేది ఇప్పుడు నార్మల్గానే ఉంది. టెంపరేచర్ నార్మల్ 32 ఉంది. మనకి ఏదైనా హెవీ అయినప్పుడు రెడ్ కలర్లో వస్తుంది. ఓకేనా, అది కాకుండా ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఈ యాప్స్ అన్నీ మనకి రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదంటే ఇక్కడ మీరు కూల్ డౌన్ అనేది కదా కింద, ఇక్కడ ప్రెస్ చేస్తే మొబైల్ అనేది కూల్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అలానే ఇక్కడ బూస్ట్ స్పీడ్ అని ఉంది. మనకి యాప్స్ అనేది చూడండి ఏవి డిసేబుల్ చేసుకోవాలి, మనకంటే మన మొబైల్లో యూజ్ చేయనట్టు కొంచెం బ్లోట్వేర్స్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవి మనం దానివల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండవు, రన్ అవుతూ ఉంటాయి. వాటిని మనం డిసేబుల్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫైల్ మేనేజర్ చూడండి, ఫైల్ మేనేజర్లో మనకి ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. ఇప్పుడు నా మొబైల్లో టోటల్ 2000 ఇమేజెస్ ఉన్నాయి, 930 ఆడియో ఉన్నాయి, 96 వీడియోస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ 35, APKs 12, డౌన్లోడ్ 98+, కంప్రెస్ 5, ఇలా రకరకాలు అనేటివి మన ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయని మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకు కావాల్సిన పెట్టుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, డివైస్ స్టోరేజ్ అనలైజర్ ఉంటుంది.
మెమరీ కార్డ్ అనలైజర్. చూడండి, అనలైజర్ అంటే మొత్తం ఏమేమి ఉన్నాయి, ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ఏ యాప్, మన స్టోరేజ్ని, ఇవన్నీ మొత్తం మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఇంకా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, దీంట్లో ప్రో ఉంది. ప్రో వర్షన్ కావాలనుకుంటే కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అది కూడా ఇలానే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మనకి ప్లేస్టోర్లో దొరికే అన్ని పెయిడ్ యాప్స్ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్, కొత్త వీడియోస్ అన్నీ మీరు పొందగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.